హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది వచ్చేసి ఉగాది వ్లాగ్. పొద్దున్నే ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇల్లు క్లీనింగ్ థర్స్డేనే చేశాను, డీప్ క్లీనింగ్ అది అంతా. బట్ ఫ్రైడే మరి అమావాస్య వచ్చింది కదా, నాకు ఎందుకో మరి అమావాస్య తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేయాలనిపించింది. ఇంకందుకు పొద్దున్నే లేసి మళ్ళీ ఇంక అట్లా అంతా క్లీన్ చేసేసాను. మనకి పండగ ఇండియాలో సండే చేశారు కదా, ఇక్కడ యుఎస్ఏలో క్యాలెండర్ ప్రకారం సాటర్డేనే అనమాట పండగ. ఇంకా అందుకు సాటర్డేనే చేస్తున్నాం. తర్వాత ఇంకా స్నానం అది చేసేసి వచ్చేసి ఇంకా శనగపప్పు పెట్టాను పూర్ణం కుడాలు చేయడానికి. అసలు ఉగాది వ్లాగ్ చాలా లేట్ అయిపోయింది. నేను మోస్ట్లీ పండగ వ్లాగులు ఎప్పుడు పండగ అయిపోయిన వీక్లోనే పెడుతుంటాను. బట్ లాస్ట్ వీక్ పెడదాం అనుకుంటే నాకు కుదరలేదు. ఏంటంటే నా ఈఏడి వచ్చింది, మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంకా బిజీలో కుదరలేదు. ఇంక ఇప్పుడు కూడా ఫుల్ జలుబు చేసి వాయిస్ ఎట్లో ఉంది. ఇంకా లేట్ అయిపోతే బాగుండదు అన్నట్టుగా పెట్టేస్తున్నాను. ఇదిగో ఇంటి ముందర ముగ్గు అయితే వేసి ఇంకా అట్లా చిన్నగా పసుపు కుంకుమ పెట్టి ఇంకా డోర్లు అవి కడిగి గడపలన్నీ బొట్టు పెట్టాను. ఇదిగో మాకైతే వర్షం పడుతూనే ఉంది నిన్నటి నుంచి. ఫుల్ క్లౌడీగా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. ఎట్లో ఉంది లేజీగా అట్లా. సో ఈలోపు మిగతా పనులన్నీ చేసుకునే లోపు ఈ శనగపప్పు అయితే ఉడికాయి. ఇక్కడ రామ్ మామిడికాయ తురుముతున్నాడు, మామిడికాయ పులిహోర కోసము. ఇంకా చిద్వీలేసి స్నానం చేసి వచ్చేసి ఇంకేవో అట్లా హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా కట్టు ఉంటుంది కదా, శనగపప్పు నానబెట్టిన కట్టుతో మా సైడ్ ఎప్పుడు ఇట్లా పండగ రోజు చారు చేస్తారనమాట. చాలా బాగుంటుంది, కొంచెం పూర్ణం వేసి. ఇంకా మామిడికాయ పులిహోర కూడా చేస్తున్నాను. అసలు ఎన్ని వ్లాగ్స్ ఉన్నాయంటే చాలా వ్లాగ్స్ ఉన్నాయి. చిద్వి బర్త్డే వ్లాగ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ వాడి బర్త్డే అయిపోయి కూడా 1 month అవుతుంది. ఇంక ఇప్పటికీ వ్లాగ్ పెట్టలేదు. ఈ ఉగాది వ్లాగ్ పెట్టేద్దామని. ఇప్పటికే పండుగ రోజు చాలా రోజులు అయిపోయింది కదా పండుగ అయిపోయి. ఇంకా ఉగాది వ్లాగ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ చిద్వి బర్త్డే వ్లాగ్ పెడతాను. సో ఇదిగో మాటలోనే అన్నీ అయిపోయాయి. ఈలోపు చిద్వి ఉగాది పచ్చడి కూడా చేసేసాడు అనమాట. వాళ్ళ నాన్న అన్నీ చెప్పాడు ఏది దేనికి ఏంటి అనేది. సో ఇది అనమాట ఈరోజు స్వామికి నైవేద్యం వచ్చేసి ఇంకా కుడాలు మామిడికాయ పులిహోర అంతే. ఇంకా తర్వాత నేను అన్నీ పెట్టేసి ఇంకొంచెం అట్లా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా ఈ పూలు అవి కడిగి పెడుతున్నాను దేవుడికి పెట్టడానికి. నాకు ఈ మామూలు చీర కట్టుకోవడానికి అర్ధగంట టైం పట్టింది. అంటే రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి తొందరగా కట్టేసుకుంటారు. బట్ మనం ఎప్పుడోసారి కడతాం కాబట్టి ఇంకా టైం పడుతుంది. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బిలేటెడ్గా. ఐ హోప్ మీరు అందరూ పండగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఉగాది పండగ వస్తే మనం రాశి ఫలాలు చూసుకుంటుంటాం కదా, అట్లాగా నాది రాంది ఇద్దరిది ఒకటే. ఈసారి బాగానే ఉందన్నారు, మరి చూడాలి ఎట్లా ఉంటుందో. There's no water. వాటర్ కాదులే కొట్టేకి. వావ్, చిత్వి చూసినావా? ఇక్కడ వచ్చింది, పువ్వు వచ్చింది. ఇట్లా వస్తే అన్నమాట, ఇట్లా వస్తే మంచిది అంటారు అని బిలీఫ్ అనమాట. It's a legend. వీడు దీని గురించి ఇట్లా అడిగేసరికి నాకు అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకందుకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగో చిద్వి చేసిన ఉగాది పచ్చడి, ఇంకా కుడాలు, మామిడికాయ పులిహోర, ఇంకా అన్నం, రసం, వడియాలు, కొన్ని పూరీలు, ఇంకంతే అనమాట ఈరోజు ఇప్పుడు చేసింది. బాగా లేట్ అయిపోయింది. అంటే ఇల్లు క్లీనింగు, దేవుడి పటాలు అన్నీ కడిగి అన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ పూజ అయిపోయేసరికి 1:45 అయింది. ఇదిగో ఏదో ఒక హ్యాపీనెస్ కదా మనకి, ఇట్లా పువ్వు వచ్చినా ఏదో, అంటే అది నిజమో కాదో పక్కన పెడితే జస్ట్ మనకి అది ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అట్లాంటివి చూసినప్పుడు. తర్వాత ఇంకా ఫ్రెండ్స్కి ప్రసాదం అది ప్యాక్ చేసి పెట్టాను. ఎట్లుంది నా టేస్ట్? కాదు, ఏ టేస్ట్ వస్తుంది అని గుడ్డు ఉందిలే, ఏ టేస్ట్గా తెలుస్తుంది నీకు ఎక్కువ? ఏ టేస్ట్ తెలిస్తే మనకి ఇయర్ అలా ఉంటుందని. స్పైస్ అయితే నువ్వు ఇంతగా తినేవాడివే, అలా ఉంటుందని బిలీఫ్ అనమాట. రమి, ఏం టేస్ట్ వచ్చిందే? పులుపు అని చెప్పు, చింతపండు అని చెప్పాలా? రామ్ ఫస్ట్ కొంచెం చింతపండు వేసింటే ఆ కొంచెమేదని నేను ఇంకొంచెం వేసాను అనమాట. అందుకు దాంట్లో చింతపండు తప్ప ఏం తెలియట్లేదు అని అంటున్నాడు.
తర్వాత ఇంకా తిన్న తర్వాత మొత్తం ఇంకా అంటే బాడీకి ఏమో రెస్ట్ కావాలనిపిస్తుంది, బట్ బ్రెయిన్కి ఏమో ఇవన్నీ కడిగేసి రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. అందుకు మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకా ఒక 1/2 అవర్ అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా చిద్విని బ్రతిమలాడుకొని ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. వీళ్ళిద్దరికీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ అంటే, ఎంత బ్రతిమలాడల్లో కొన్ని పిక్స్ కోసం అస్సలు కోఆపరేట్ చేయరనమాట. తర్వాత ఒక ఫ్రెండ్ అమృత అని తనకి ప్రసాదం ఇవ్వడానికి వచ్చాం నేను చిద్వి, వీడు వాళ్ళ అబ్బాయి షణ్ముఖ్. వీడిని నేను ఫస్ట్ టైం మీట్ అయ్యేకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చిద్వి లాస్ట్ 8th బర్త్డే వ్లాగ్ షాపింగ్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను ఆ క్లిప్. అప్పుడు 1 month బేబీ కూడా కాదు, ఇప్పుడు ఆల్రెడీ 13 years. ఫోటో వైపు చూడరా అంటే మా ఇద్దరు ఫేస్లో చూస్తున్నాడు క్యూట్గా. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు చాట్ ఇచ్చి పంపించింది. తను నార్త్ ఇండియన్ వాళ్ళు బాగా చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అమృత. నేను ఇంటికి వచ్చాక ఒక 1/2 గంట అట్లా రిలాక్స్ అయ్యాను. అరే నువ్వు పడుకోరా, నేను ఇంకొంచెం పడుకుంటానంటే వీడికి నిద్ర రాలేదంట. అందుకు ఈ పెయింటింగ్ ఏదో వేసుకుంటున్నాడు. ఇంకా నాకేంటో వీడు మేలుకొని ఉంటే నాకు అంత ప్రశాంతంగా నిద్ర పట్టదనమాట. అందుకు నేను లేచి ఇంకా కొంతసేపుకి వాడికి కంపెనీ ఇచ్చాను. రామ్ ఇంకా ఈవినింగ్ పూజ చేసేసి ల్యాబ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. పద్మ వాళ్ళకి ప్రసాదం ఇస్తానని వెళ్ళని చెప్పి ల్యాబ్కి వెళ్తానని చెప్పి పద్మ వాళ్ళ ఇంట్లోనే బాతకనేసుకొని ఇంటికి వచ్చేసాడు అనమాట. శివాన్నతోటి మాట్లాడుకుంటూ అట్లా ఉండి. దెన్ ఇది రేపు ఉగాది ఈవెంట్ ఉందనమాట, దాన్ని కట్టుకుందామని తీశాను. ఇదేంటంటే నా పెళ్ళప్పుడు మనకి పెళ్ళైన కొత్తలో 1 monthలోపు వడిబియ్యం పెడతారు కదా, అప్పుడు శారీ. ఆల్మోస్ట్ 11 years అవుతుంది, అసలు ఏమీ కాలేదు శారీ. నాకు చాలా ఇష్టం ఈ శారీ, చాలా బాగుంటుంది. ఇది కట్టుకొని కూడా నేను ఇప్పటికి 10 years అవుతుంది. ఇంకా అప్పటి నుంచి మడతల్లో అట్లనే ఉందన్నమాట. ఇది ఇండియా నుంచి మొన్న పార్సల్ వచ్చింది. ఇంకెప్పటి నుంచో అట్లా మడతల్లో ఉండి ఇంకా ఆ మడతలు నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. అందుకు ఐరన్ చేసుకుందామని తీసి ఐరన్ చేసుకుంటున్నాను. మీన్ వైల్ వీళ్ళిద్దరు యూనో కార్డ్స్ ఆడారు. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే. ఈరోజు సండే, ఈరోజే ఉగాది ఈవెంట్ అనమాట. సో ఈ ఈవెంట్ ఏంటంటే పాట్లక్, లైక్ ఒక్కొక్కరు 1 or 2 items తీసుకొచ్చేలాగా. బట్ మెనూ అయితే ఇచ్చారు, కానీ మనం RSVP చేసుకోవాలి. లైక్ ఒక్కొక్కరు ఏమేమి తెస్తున్నారు అన్నట్టుగా ఒక మెనూ ఇచ్చారు, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగా నేను వచ్చేసి ఇదిగో పులిహోర చేస్తున్నాను. రామ్ ఆల్రెడీ పొటాటో, టొమాటో ఇంకా గ్రీన్ పీస్ వేసి గ్రేవీ కర్రీ లాగా చేసి పెట్టాడు. నేను పులిహోర ఇది ఒక 10 cups అనమాట. యాక్చువల్లీ వాళ్ళు టామరిండ్ పులిహోర తీసుకురామని చెప్పారు, బట్ అది చాలా టైం పడుతుందని చెప్పి నేను నిమ్మకాయ పులిహోర చేశాను. ఇంకా రామ్ అయితే ఆల్మోస్ట్ 8 years తర్వాత ఆ కర్రీ చేశాడంట. ఎప్పుడంటే నేను చిద్వికి డెలివరీకి పోయినప్పుడు కొరియాలో ఉన్నప్పుడు అప్పుడు చేసుకున్నాడంట. అంటే రామ్ వంటలు చాలా బాగా చేస్తారని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, బాగా చేస్తాడంట. బట్ నేను అలో చేయను అనమాట, నా కిచెన్ అంతా పాడైపోతుంది అన్నట్టుగా. అందుకు ఇంక ఈరోజు నాకు ఓపిక లేదు, నువ్వే చేసే కర్రీ అని చెప్పాను. ఇంక చేసేసాడు, అన్ని నీట్గా ప్యాక్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళారు. 12:30కి ఈవెంట్ స్టార్ట్. అప్పుడు నేను ఇంకా రెడీ కూడా కాలేదు. అందుకు ఇంకా ఫుడ్ మనం అక్కడ డ్రాప్ చేయాలి కదా, ఇంక అందుకు వాళ్ళిద్దరు వెళ్ళేసి తినేసి మళ్ళీ వచ్చారు. నన్ను పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేశారు నన్ను. ఇంకా చిద్వికి ఈరోజు యాక్చువల్లీ వాడికి సాకర్ క్లాస్ ఉందన్నమాట. అందుకు రామ్ తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ 4కి అయిపోతుంది, ఇంకా వాళ్ళు 4కే వస్తారు. నేను వచ్చేసరికి అందరు ఆల్మోస్ట్ తినేసి ఆడిటోరియంలోకి వెళ్ళారు. ఇంకా ఫుడ్ అయితే చాలానే ఉండే. ఇదిగో నాకు ఈ చీర కట్టుకోవడానికి 1 గంట సేపు టైం పట్టింది. ఈరోజు కూడా లేట్ అయిందని చెప్పి రామ్తో తిట్లు తిన్నాను. ఈ బ్లౌజ్ ఈ శారీలోది కాదు, ఈ శారీలోకి బ్లౌజ్ సేమ్ శారీ లాగానే గ్రీన్ కలరే వచ్చి ఉంటుంది. ఇంకా అది ఇప్పుడు నాకు టైట్ అయిపోయింది అనమాట. అందుకు ఈ బ్లౌజ్ కూడా మొన్న ఇండియా పార్సల్లో వచ్చినది అనమాట. ఇంక ఇది మంచిగా మ్యాచ్ అయింది అన్నట్టుగా ఇంకా అది వేసుకున్నాను. నేను ఇట్లా పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకోవడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇవన్నీ పెట్టుకొని కొంచెం ఇట్లా రెడీ అయ్యేసరికి నాకు నేనే ఓవర్గా రెడీ అయినా అనిపించింది. అంటే ఈ సింగిల్ పళ్ళు కూడా నేను ఫస్ట్ టైం వేసుకోవడం, అది యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. అంటే అలవాట్లేక ఒక్కసారిగా కొంచెం రెడీ అయినా కూడా ఎక్కువ అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది. ఈ ఈవెంట్ వచ్చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఆడిటోరియంలో చేస్తున్నారు. సో ఇట్లాంటి ఈవెంట్లో ఏంటంటే ఇంకా మోస్ట్లీ ఎక్కువ మ్యూజిక్ వస్తుంది కదా, ఇంకా ఆ మ్యూజిక్ అంతా మనం పెట్టేకి అవ్వదనమాట. కొన్ని అయితే 2-3 seconds పెట్టినా కూడా కాపీరైట్ వేసేస్తారు. అందుకు నేను కొంచెమే పెట్టగలిగాను. ఈ ఫ్యాషన్ షో ఈ గ్రూప్ అందరూ చేశారు, మామ్ అండ్ కిడ్స్ కాంబినేషన్లో.
ఈలోపు టైం ఈవినింగ్ 4:30 అట్లా అవుతుంది. ఇంక ఈలోపు రామ్ చిద్వి సాకర్ క్లాస్కి వెళ్ళి ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ గ్రూపు మామ్ అండ్ డాటర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ హాఫ్ సారీస్ అందరూ పిల్లలు, ఇంకొక కలర్ ఉంది కదా పింక్ ఆర్ పర్పుల్, వాళ్ళందరూ మామ్స్ అందరూ చాలా బాగా చేస్తారు, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్లో. ఈలోపు టీ పెట్టారని తెలిసి నేను పద్మ టీ తాగడానికని వచ్చాము. ఇక్కడ రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ వేసుకున్నారు కదా, ఈయన పేరు స్వామి అని. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్కి ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంటారు. ఆయన పక్కన బ్లూ సారీలో ఉన్న ఆవిడ వాళ్ళ వైఫ్. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఉగాది ఈవెంట్లో కూడా ఒక కామెడీ స్కిట్ చాలా బాగా చేశారు. ఇంకా ఈసారి 1950s ఆర్ 1980sలో నుంచి 2050s వరకు పెళ్లి చూపులు ఎలా ఉంటాయని. ఆ చిత్తరులు లాంటివి బొంబాయి లాంటి మహానగరాల్లోనే ఉంటాయంట కదా, మా వాడివి చిత్తరు ఏమీ లేదండి. కానీ మా వాడిని వేరే చూడక్కర్లేదండి, మా ఆయన్ని చూస్తే మా అబ్బాయిని చూసినట్టే. పోస్టింగ్ రామచంద్రపురంలో కదండి, ఇంటికి దగ్గరగానే ఉంటదని సైకిల్ మీద వెళ్ళొస్తుంటా అండి. నెమ్మదిగా ఆగి స్కూటర్ కొనుక్కుందాం అనుకుంటున్నా. చెప్పే ఉంటారండి, మీ నాన్నగారు స్కూటర్ కొనుక్కుంటున్నారా? అయ్యో కాదండి, సైకిల్ మీద వెళ్తున్నారని. అవునా? పెళ్లి కూతురు తరపున వచ్చారా లేక పెళ్లి కొడుకు తరపున వచ్చారా? నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? చెప్పండి. మా గుంటూరు పెద్దనాయనం ఉంది కదా, వాళ్ళ కూతురు వాళ్ళ వదిన వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్లి కాబట్టి పెళ్లి కొడుకు తరపునే వచ్చాను. అయితే చాలా దగ్గర బంధువులే అన్నమాట. అయ్యో మీరు మాటికి విమర్శ అనకండి, అదొక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్ అండి. బాగుంది. అవునండి, మా అన్నయ్య గారు అబ్బాయి అండి అమెరికాలో ఉంటున్నాడండి, మా పెద్దమ్మ గారు అబ్బాయి కూడా అమెరికాలో ఉంటున్నాడండి. వాడు అడగమన్నాడు, మీకు అదేదో జీసీ H1 L1 అదేమో ఉన్నాయా అండి? అబ్బాయి నాకు ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదండి. ఈ మధ్య కాలం చాలా కష్టం అండి, 1 సంవత్సరం దాకా పడుతుంది. ఏంటండి? చాలా కష్టం అయిపోయింది, కానీ అప్పటిదాకా మాత్రం H1 ఉంది. ఏం చూపించమంటారా? ఏం చూపిస్తారా? చూపించండి, మా నాన్నగారికి పడుతుంది. ఇంకా నేను అన్నా SSN పేస్టప్ లో అన్ని అడగలేదు. అవి కూడా ఉంటాయండి. చూపించండి మా నాన్నగారికి. చూపిస్తామండి, మాకే భయం. $6 లక్షలు సంపాదిస్తున్నాం. 6 లక్షలు అండి అంటేమో 50, 40, 20 లక్షలు కాదు పాపం. ఏదో వచ్చిలేండి, బంగాళదుంప బొబ్బోలాగా. మ్యాగీ అయితే మేనేజ్ చేస్తా. మ్యాగీ ఎవరండి? మ్యాగీ అంటే ఆవిడ ఏమైనా కాదండి, అది తినే నూడిల్స్. మరి మీ హాబీస్ ఏంటో? బ్యాటింగ్, బౌలింగ్, ఒకప్పుడు చాలానే ఉండేవండి. మన నారాయణ చైతన్య కలిసినట్టేనా? కలిసి బాగుంటుందండి. అక్క ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? బయట పెద్ద మీటింగ్స్ చేస్తున్నారు. నా చెల్లండి, దానికి వచ్చి కంగారు ఎక్కువ. పెళ్లి కూతురు మన మొట్కాలి అమ్మాయి, పెళ్లి కొడుకు డల్లాస్పురం అబ్బాయి. మీరిద్దరు మన బావర్చిలో స్వాగత్ బావర్చిలో మాట్లాడుకుంటారు. 35 వచ్చేసాయి, పైగా డాలర్స్ నుంచి ఆఫ్ పెట్టి మరీ వచ్చాను. ఈ పెళ్లి చూపులని ఓకే అయితే బాగుండేది. నువ్వు పంపిన ఫోటోలో నీకు బట్టలు లేదనుకుంటా. ఫోటో ఎడిటింగ్ తర్వాత బాల్డే కాకపోతే బైసెప్స్ ఉంటాయి. నువ్వు మాత్రం చాలా బాగున్నావు, నీ డ్రెస్ ఇంకా బాగుంది. అందుకే కొనుక్కుని వేసుకున్నా. నువ్వు వేసుకున్నావు కాబట్టి చూసి చెప్పగలుగుతున్నావు. ఇలాంటి పంచులు 5th స్టాండర్డ్ లో వాడేసాం మేము. 5th క్లాస్ లోనే మొదలెట్టేసావంటే నీకు ఇది ఎన్నో పెళ్లి చూపులేంటి? కొన్ని వాడకూడదు, నేను చెప్పకూడదు. సర్లే, నీ గురించి చెప్పు. నా గురించి అంటే నేను 10 years నుంచి US లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. 120K ప్యాకేజ్, జీసీ కూడా ప్రాసెసింగ్ లో ఉంది. ఆ పాపు ఇక్కడ 150K.
ఏ స్టేజ్ లో ఉన్నాయి నీ జీఈసీ? I-1 140 stage 2020 priority date. ఇవన్నీ ఒప్పుకునే కదా పెళ్లి చూపులు క్వశ్చన్స్ అడుగుతాను. ఓ ఫోన్ వచ్చిందా, మాట్లాడి పర్లేదు, వెయిట్ చేస్తాను. ఫోన్ కాదు, చాట్ జీపీటీని అడుగుతున్నా. గర్ల్ కెన్ ఆస్క్ ఏ బాయ్ ఇన్ పెళ్లి చూపులు అని. నా తల్లే. సరే, నీకు పాస్ట్ రిలేషన్షిప్స్ లాంటివి లైక్ సిచ్యువేషన్షిప్, బెంచింగ్ అలాంటివి ఉన్నాయా? ఆహా, ఆ ఊహే ఎంత బాగుంది. ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, షేర్స్ ఇలాంటివి ఉన్నాయా? నా ఆస్తి ఒకటి ఇప్పుడే చెప్పమంటావా? నీ క్రెడిట్ స్కోర్ ఎంత? ఏంటి మరి నా ఫైనాన్షియల్ అడ్వైజర్ అడుగుతున్నావు? నేను అడిగిన క్వశ్చన్ దేనికి తినంగా సమాధానం ఇవ్వను నువ్వు. అయినా నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. చెప్పు. నో కమాండింగ్. మెన్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు ఉమెన్. సారీ, ఉమెన్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు మెన్. నా రెస్పెక్ట్ నాకు కావాలి. తీసుకో. అప్పుడు జోకే. నా డిమాండ్స్ ఇంకా అవ్వలేదు. చెప్పు. నో డౌరీ. నా సోషల్ మీడియా పాస్వర్డ్స్ అడగకూడదు. నా ఫోన్ ముట్టుకోకూడదు. నా స్పేస్ నాకు కావాలి. సరిపోద్దా, ఇంకా కావాలా? ఇంకా అయిపోయే కండిషన్స్ ఇంతేనా? ఫాలోయింగ్ అన్నమాట. మరి ఏమనుకుంటున్నావు నా ఫాలోయింగ్ గురించి? మరి డ్రైవింగ్ సంగతి ఏంటి? ఊబర్ యూజ్ చేస్తాను. గ్రాసరీస్ ఎక్కడ షాప్ చేస్తాను? డే స్టోర్ లో, ఇన్స్టాకార్ట్ లో ఆర్డర్ పెడతా. ఇది కామెడీ స్కిట్ కదా, అందుకు కొన్ని బిట్స్ అట్లనే పెట్టేశాను సో దట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారేమో అని. ఇంకా ఫుల్గా పెడితే అసలు చాలా లెంతీ అయిపోయింది. ఈ స్కిట్టే మోర్ దాన్ 20 minutes ఉంది, అందుకే కొంచెం కొంచెమే పెట్టాను. ఇది అన్నిటికంటే హైలైట్ అసలు 2050s పెళ్లి చూపులు ఎలా ఉండబోతాయి అనేది. పెళ్లి చేసుకొని నాకు నచ్చినట్టుగా ఒక 2 పిల్లల్ని డిజైన్ చేసుకొని ఒక కేర్ హోమ్ లో ఉందాం అనుకున్నా. నాకు తెలిసిన ఒక రోబోట్స్ ఆపరేటెడ్ కేర్ హోమ్ ఉంది. అందులో రోబోట్స్ రెసిడెంట్స్ ని చాలా బాగా చూసుకుంటాయి. అలాగే అందులో చైల్డ్ కేర్ లో ఉన్న రోబోట్స్ పిల్లల కేర్ ని కూడా చాలా బాగా చేస్తాయి. ఇంట్లో ఉన్న కేర్ హోమ్ లో ఉన్న పనులన్నీ చేసేది రోబోట్స్ కదా, అలాంటప్పుడు కేర్ హోమ్ లో ఉందామని ఎందుకు అనుకుంటున్నాం? కేర్ హోమ్ లో అయితే రోబోట్స్ తో పాటు మనుషులు కూడా ఉంటారు కదా, అప్పుడప్పుడు మనుషులతో అటు ఇటు తిరగడం, మాట్లాడడం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అందుకని ఐ లైక్ యువర్ థింకింగ్. మన యాన్సిస్టర్స్ లాగా మనం పిల్లలకి డైపర్లు మార్చాలా, చదువులు చెప్పాలా, పనులని రోబోట్స్ చూసుకుంటాయి కదా. మనం చేయవలసిందల్లా లవ్ షేర్ చేయడం. హే డూడ్, పిక్ యూ. లాస్ట్ 50 years లో హ్యుమానిటీ సాధించిన ఇంప్రూవ్మెంట్స్ లో నీకు నచ్చినవి కొన్ని చెప్పు. చాలా ఉన్నాయి. లెట్ మీ థింక్. ఐ వుడ్ సే ద టాప్ వన్ ఇస్ దట్ మన యాన్సిస్టర్స్ లా కాకుండా మనం అందరం హాయిగా స్ట్రెస్ లేకుండా ఉన్నాం. సెకండ్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ వరల్డ్ లో ఎక్కడ కూడా పావర్టీ లేదు. ఐ వైబ్ విత్ యువర్ ఆన్సర్స్. కాకుండా మంచిగా చెప్పారు. వరల్డ్ అంతా పీస్ఫుల్ గా ఉంది. మనుషులు, జంతువులు అన్ని హ్యాపీగా హెల్తీగా ఉన్నాయి పొల్యూషన్ లేకపోవడం వలన. ఏంటి నోట్స్ అన్ని అలా? ఐ లైక్ యువర్ ఆన్సర్స్ టు. ఏంటి నోట్స్ అన్ని అలా గాల్లో రాసుకుంటున్నావు? కొంచెం అవుట్డేటెడ్ అనుకుంటా. నేను ఈ మధ్య నా బ్రెయిన్ చిప్ ని అప్డేట్ చేసుకున్నా. ఇట్ టేక్స్ నోట్స్ ఆటోమేటికల్లీ, యు నో. ఓ దట్స్ బసన్. మ్యాచ్ మేకింగ్ బార్డ్స్ మన మ్యాచ్ కి మంచి స్కోర్ కూడా ఇస్తున్నాయి. నా ఆన్సర్స్ నీకు నచ్చాయి, నీ ఆన్సర్స్ నాకు నచ్చాయి. వుడ్ యు లైక్ టు గెట్ మ్యారీడ్? షూర్. You know what? Let's go to moon for honeymoon. We'll reserve a private spaceship. You know, I really like to drink water from moon's ice caps. You know, Unu? Chill, dude. Chill. Let's get back to the wedding first before honeymoon talks. అందరిలా వర్చువల్ రియాలిటీ వెడ్డింగ్ విత్ హాలోగ్రాఫిక్ పురోహితుడు కాకుండా ఇన్ పర్సన్ అయితే నాకు ఇష్టం. మేబీ ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్. Maybe I am too old style, like 20-25 people. We can still keep it low key. But down for it. Let's get married and have a lit life. Let's live a lit life for 150 years with a happy fam. It's a dog. ఈ స్కిట్లో చేసిన ఈ 6 pairs వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నమాట. ఇన్ రియల్ లైఫ్లో అందరూ చాలా బాగా చేశారు.
పులిహోరలు చాలా ఉన్నాయి, పులిహోరలు చాలా ఉన్నాయి, అందుకే రామ్ ఇక్కడ నీ కర్రీ ఎట్లుంటుందో ఏమో అని నన్ను అన్నావు కదా, నా కర్రీనే అయిపోయింది, నీ పులిహోర ఇంకా కొంచెం అట్లనే ఉంది చూసుకోపో అని అంటున్నాడు. ఇంకా మిగిలిన ఫుడ్ అంతా ఇట్లా జిప్లాక్స్లోకి వేసి పెట్టారు, ఇంకెవరైనా కావాలంటే తీసుకెళ్ళచ్చు. సో నేను ఒక కర్రీ రైస్ అయితే తీసుకొచ్చాను ఇక నైట్ డిన్నర్కి అదే. సో ఇప్పుడిప్పుడే చెర్రీ బ్లాజమ్స్ అవి వస్తున్నాయి. ఇంకా ఈవెంట్ అయితే 7:30 వరకు ఉందంట, ఇంకా 7 అయ్యింది. మేము ఇంకా నెక్స్ట్ డే వర్కింగ్ డే కదా, మండే, ఇంకా అందుకు స్టార్ట్ అయిపోయినాము. ఇదండి మా ఉగాది ఈసారి ఇలా జరిగింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.